భారతదేశములో పేరుగాంచిన నాయకుడు ఇవాళ నరేంద్ర మోదీ గారు. నరేంద్ర మోదీ గారు ఎప్పుడు చూసినా ఏది చూసినా ఆయన ప్రజల కోసమే పనిచేస్తున్నాడు అనేది మాత్రం మనందరికీ కూడా విశ్వాసం కలిగింది. మనస్ఫూర్తిగా మనమందరం కూడా దానిని అందరం కూడా స్వీకరిస్తున్నాం. ఇవాళ చాలా శుద్ధితోటి, చాలా భక్తితోటి మన దేశం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలనే విధంగా ఒక విధంగా వాళ్ళకందరికీ స్కీమ్స్ అన్నిటిని కూడా ఇస్తూ మళ్ళా అదే భక్తితోటి వాళ్ళు మీరు చూస్తున్నారు. 11 రోజులు వారు ఉపవాసం ఉన్నారు. ప్రతి మందిరాన్ని వారు సందర్శిస్తున్నారు. ప్రతి దగ్గర కూడా పూజలు చేస్తున్నారు. ప్రతి ఒక్క దగ్గర కూడా దేవుని ఆలయాలన్నిటిని కూడా శుద్ధి చేస్తున్న సంగతి కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా వికసిత్ భారత్ అనే పేరుతోటి ఈ స్కీమ్లు ఏదైతే ప్రజలకు అందుతలేవో, తెలుస్తలేవో దానిని ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా, మొబైల్ ఎల్ఈడి స్క్రీన్స్ ద్వారా ప్రతి గ్రామానికి పంపించి ఒక 15 మంది ఆఫీసర్లను ఆ వెహికల్ వెంబడి పెట్టి ఆ గ్రామంలో ఉజ్వల స్కీములు కానీ, ఆయుష్మాన్ భారత్ కింద స్కీములు కానీ, వాల్మీకి స్కీమ్స్ కానీ, మనకు ఉద్యోగాలు రావాల్సిన స్కీమ్స్ కానీ, ఈ స్కీమ్స్ అన్నిటికి కూడా మీ దగ్గరికి వచ్చి నమోదు చేసుకోవడానికి ఆఫీసర్లను పంపిస్తున్న సంగతి కూడా మీరు చూస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ప్రతి గ్రామంలో, ఈవెన్ మన మహబూబ్ నగర్లో గ్రామాలలో కూడా మనకు వికసిత్ భారత్ ప్రోగ్రాం కూడా చేయడం జరుగుతుంది. అంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ఖాళీ దేవుని మీద నమ్మకం అనేది కూడా కాకుండా శ్రమించి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజలకు కావాల్సిన అవసరాలన్నింటిని కూడా తీర్చే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా మీ అందరినీ నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు నూతనంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, ఇంకా వారికి సమయం ఇంకా చాలా ఉంది. ఇప్పుడే ఎన్ని నెలలు అయిందా? 100 రోజులు అయిందా? లెక్క కూడా తప్పిన 45 రోజులు మాత్రమే ఇప్పటికీ ఆ ప్రభుత్వము ఛార్జ్ తీసుకున్నది. ఎన్నెన్నో హామీలు ఏదైతున్నదో వాళ్ళందరూ కూడా మనకు ఇవ్వడం జరిగింది, ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ గ్యారంటీలు అన్నిటిని కూడా అమలు చేస్తాం 100 రోజులలో అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సరే, 100 డేస్ దాకా వేచి చూద్దాం. 100 డేస్ తర్వాత ఏ రకంగా ఏ విధంగా వీళ్ళందరూ కూడా, ఎందుకంటే మొన్ననే నేను చూసిన ఎవరో సోషల్ మీడియాలో పంపించారు, కోడికి మొత్తం ఈకలు వీకేసిన ఫోటో ఒకటి పంపించింది నాకు. అది ఏంది అని అడిగితే, సార్ మన తెలంగాణ బడ్జెట్ గిట్లుంది అని చెప్తారు. ఏం మిగలేదు, ఈకలు అన్నీ వీకేసాడు ఎవరు, కేసీఆర్. ఉత్త ఖాళీ దాని ఫ్లెష్ మిగిలింది. రేవంత్ రెడ్డి కూడా అదే అన్నాడు, నేను లంక బిందెలు ఉంటాయని అనుకున్నా, లంక బిందెలు ఉంటాయేమని అనుకున్నా, కానీ ఈడ వస్తే ఉత్త పెంకులు కనపడుతున్నాయి అన్నాడు. ఖాళీ బిందెలు పెంకులు కనపడుతున్నాయి అని అన్నాడు. అవి దాంతో ఏ విధంగా అతను పరిపాలన చేస్తాడో ఏది చేస్తాడో మనం చూడాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇప్పటికే మేము కామెంట్లు చేయదలుచుకోలేదు. కానీ ఒక్కటి మాత్రం మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఏది జరిగినా ఏది అవుతున్నా కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటే జరుగుతున్నదన్న సంగతి మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రేపు తప్పకుండా భారతదేశంలో 3వ ప్రధానమంత్రి మళ్ళా మోదీ గారే ప్రధానమంత్రి అవుతామని చెప్పి ప్రతి ఒక్క ఊర్లలో, ఎందుకంటే నేను దాదాపు 4-5 రోజుల నుంచి ఢిల్లీలో ఉండొస్తున్నా, ఏడ చూసినా ఏ గ్రామంలో చూసినా, మొన్ననే మీరు చూశారు ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, వాళ్ళందరూ కూడా బంపర్ మెజార్టీ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి ఇచ్చి గెలిపించింది.
అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మళ్ళా మోదీ గారు వస్తేనే ఈ దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారని విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టి మాకు రేపు రాబోయే ఎలక్షన్స్లలో కూడా 100% ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారని చెప్పి కూడా మాకు నమ్మకం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. పెట్టుకో, పోటీ లేనిది ఏది ఉండదు. 100% పోటీ ఉంటేనే దానికి రుచి ఉంటుంది. పోటీ లేదనుకో అందరూ అదేది అలసట వచ్చేస్తుంది, సోమరిపోతులు అవుతారు. కాబట్టి అట్లా ఉంటేనే ఒకరు ఢిల్లీ కురుకుతారు, ఒకరు గల్లీ కురుకుతారు, ఒకరు ప్రజల దగ్గరికి పోతారు, ఒకరు ఇక్కడ పోతారు, అక్కడ పోతారు. మళ్ళీ ఇవన్నీ కూడా కావాలి కదా. కాబట్టి తప్పకుండా పోటీ ఉండాల్సిందే సీట్ కోసం. ఆ సీటు మీకు అందరికీ తెలుసు, భారతీయ జనతా పార్టీ వాళ్ళ కొత్తదేం కాదు, దాని ప్రక్రియ ఉంటుంది. ఎవరు ఏ విధంగా వాళ్ళందరూ కూడా సర్వేలు జరుగుతాయి, ఎవరిది పర్ఫార్మెన్స్ బాగున్నది, ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు ప్రజలకు ప్రియమైన వాళ్ళు, ఎవరు గెలిచొస్తారు అని చెప్పి అన్ని రకాలుగా అంచనాలు వేసిన తర్వాతనే ఏదైతున్నదో సీట్లు ఇస్తారు కానీ ఏదో జితేందర్ రెడ్డి మోదీ గారు పక్కన కూర్చున్నాడు కాబట్టి ఆయనకు సీట్ ఇస్తారు, అమిత్ షా గారితో చేయగలిపిండు కాబట్టి ఆయనకు సీట్ ఇస్తారు, నడ్డా గారు జితేందర్ రెడ్డి ఇంటికి వచ్చిండు కాబట్టి సీట్ ఇస్తారు అనే రకంగా ఉండదు. ఏది ఉన్నా కానీ తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళు సర్వేలు చేసిన తర్వాతనే సీట్ అనౌన్స్మెంట్ జరుగుతుంది. 545 సీట్లలోకి వెళ్ళి ఇప్పటిదాకా ఏ సీట్ కూడా డిక్లేర్ కాలే. అది మాత్రం మీకు నేను, ఎందుకంటే నేను 4 రోజులు ఢిల్లీలో ఉండొచ్చినా కాబట్టి ఆ లేటెస్ట్ న్యూస్ మీకు చెప్తున్నాను. నేను 543 సీట్స్లోకి వెళ్ళి ఏ సీటు కూడా ఇంక్లూడింగ్ ప్రధానమంత్రి గారి సీటు కూడా డిక్లేర్ కాలేదు. కాబట్టి ఎవరన్నా నాకు వచ్చింది, నేను అయిపోయింది, నేను ఇది చేసిన వచ్చిందంటే మాత్రం అది చాలా తప్పది. చలి అంటే ఆడ బాబా పారిపోయి వచ్చిన నేను. ఒక్కటి ఏం చేసిన అంటే ఢిల్లీలో అందరు సీనియర్ నాయకులను ఒకసారి కలిసిన. రాజ్నాథ్ సింగ్ గారిని కానీ, బిఎల్ సంతోష్ గారిని కానీ, నడ్డా గారిని కానీ, తరుణ్ చుగ్ గారిని కానీ, అందరు పెద్ద మనుషులందరికీ కలిసి, ఎందుకంటే మన దగ్గర తెలుగులో ఒక సేయింగ్ ఉన్నది, అడగంది అమ్మాయిని బువ్వ పెట్టదంట. అవునా కదా, అడగంది అమ్మాయిన బువ్వ పెట్టదంటది. కాబట్టి పోయి సార్ నేను కూడా ఉన్న లైన్లో అది కూడా బయట, అరే బయట దేనా తుమ్మన్నట్టు, అరే దేనా పడతా సార్, లేకపోతే ఇప్పుడు ఎట్లుంటుందంటే అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అంటారు. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్, కనపడలేదనుకో 2 సార్లు నైది అని అంటారు. ఇప్పుడు ఎందుకు పాలమూరు వాళ్ళు మీరే అంటారు ఇవాళ రేపు, అరే సార్ వస్తలేడు, ఫీల్డ్లో లేడట అంటారు. అంటురా లేదా అనే రూమర్స్ నడుస్తున్నాయా లేవా కంప్లీట్గా. అట్లా మీరే మర్చిపోయినప్పుడు వాళ్ళు మర్చిపోయారు. అంత దూరం 1500 కిలోమీటర్ల దూరం ఉన్నారు. ఢిల్లీకి టికెట్ అడగడానికి కూడా కష్టం ఉంది. అలా వేరే వాళ్ళకి ముసలి వాళ్ళు ఉంటే అస్తమ్మా అవి ఉంటే సలివింద్ర భయ్ అక్కడ టికెట్ కోతే అక్కడ పెట్టట్టున్న పరిస్థితి నిజంగా చాలా ఘోరం. ఏజుడు అస్తమ్మా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.